ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణలో కేటీఆర్ కు లంచ్ బ్రేక్ ఇచ్చారు ఈడీ అధికారులు. ఇప్పటి వరకు కొన్ని ప్రశ్నలకు సమాధానం రాబట్టింది ఈడీ. ఫార్ములా 1 మొదటి దఫాకు సంబంధించి ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది. రేస్ రెండో దఫాకు సంబంధించి లంచ్ బ్రేక్ తర్వాత ప్రశ్నించబోతున్నట్లు సమాచారం. మొదటి దఫా రేస్ లో పాల్గొన్న ఏస్ నెక్స్ట్ కంపెనీ ఎందుకు తప్పుకుంది అనే దానిపై కేటీఆర్ కు ప్రశ్నలు వేశారు. రెండో దఫా కోసం హెచ్ఎండిఏను పార్ట్నర్షిప్ గా ఎందుకు చేశారని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణలో కేటీఆర్ కు లంచ్ బ్రేక్ ఇచ్చారు ఈడీ అధికారులు. ఇప్పటి వరకు కొన్ని ప్రశ్నలకు సమాధానం రాబట్టింది ఈడీ. ఫార్ములా 1 మొదటి దఫాకు సంబంధించి ప్రశ్నలు సంధించినట్లుగా తెలుస్తోంది. రేస్ రెండో దఫాకు సంబంధించి లంచ్ బ్రేక్ తర్వాత ప్రశ్నించబోతున్నట్లు సమాచారం. మొదటి దఫా రేస్ లో పాల్గొన్న ఏస్ నెక్స్ట్ కంపెనీ ఎందుకు తప్పుకుంది అనే దానిపై కేటీఆర్ కు ప్రశ్నలు వేశారు. రెండో దఫా కోసం హెచ్ఎండిఏను పార్ట్నర్షిప్ గా ఎందుకు చేశారని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రెడ్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణలో కేటీఆర్ ను 2.5 గంటల పాటు కూడా ప్రశ్నించింది ఈడీ. తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చారు. సో పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. ఈడీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. రాధాకృష్ణ, ఏంటి మార్నింగ్ 2.5 hours లో కూడా ప్రధానంగా ఏ ప్రశ్నలు సంధించారు కేటీఆర్ ని? ఎలా జరిగింది ఆ విచారణ? సౌజన్య, దాదాపు కేటీఆర్ ఈడీ కార్యాలయానికి వచ్చి 4.5 గంటలు దాటిపోయింది. ఇందులో కేవలం అతను విచారించింది మాత్రం 1.5 గంటల సమయం. ఎందుకంటే అతను 10:50కి వచ్చాడు. ఆ తర్వాత 11 గంటలకు కార్యాలయం లోపలికి వెళ్లిన తర్వాత అతనికి సంబంధించిన మొబైల్ ఫోన్ తీసుకున్నారు ఈడీ అధికారులు. ఆ తర్వాత అతన్ని ప్రత్యేక రూమ్ లో అతన్ని ఉంచిన తర్వాత ఈడీ అధికారులు విచారణ కోసం అతని దగ్గరికి వెళ్లడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈడీకి సంబంధించి జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతోంది. అలాగే ఈ కేసుకు సంబంధించిన ఐఓ తో పాటు మరొక ఇద్దరు, మొత్తం 4 అధికారులు అయితే ప్రస్తుతం కేటీఆర్ ను విచారిస్తున్నారు. ప్రధానంగా హెచ్ఎండిఏకి సంబంధించిన దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించిన కేసు నమోదు చేశారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత ఈడీ తమ దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తులో ఫెమా చట్టం ఉల్లంఘించారనేది ప్రధానంగా గుర్తించడం జరిగింది. ఆ ఫెమా చట్టం కిందనే కేసు నమోదు చేసింది ఈడీ. ఇప్పుడు ప్రస్తుతం కేటీఆర్ ని కూడా ఈ చట్టం కిందనే ప్రస్తుతం విచారిస్తున్నారు. ఎందుకంటే ఫెమా చట్టంలో ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు విదేశాలకు, అంటే లండన్ ఈ ఫార్ములా ఈ ఆపరేషన్ కి సంబంధించిన కంపెనీకి వీళ్ళు దాదాపు 46 కోట్ల రూపాయల పౌండ్స్ ని, అంటే అది కూడా విదేశీ కరెన్సీ రూపంలోనే వీళ్ళు ఆ కంపెనీకి బదిలీ చేయడం జరిగింది. ఇందులో అక్టోబర్ 3, 2024న 22 లక్షలు, అలాగే ఆ తర్వాత అక్టోబర్ 11న 23 లక్షలు, ఈ విధంగా మొత్తం 46 లక్షలు ఒకవైపు బదిలీ చేశారు. అదే సమయంలో దాదాపు 8 కోట్ల రూపాయల ట్యాక్స్ కూడా అదనంగా చెల్లించాల్సి వచ్చింది హెచ్ఎండిఏ. అసలు ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన అంశంలో 10వ సీజన్ సమయంలో ఎందుకు స్పాన్సర్షిప్ ఉన్న కంపెనీ తప్పుకున్నది స్పాన్సర్షిప్ నుంచి అన్న దానికి సంబంధించి ఒకవైపు, ఈ ఫెమా నిబంధనలు ఉల్లంఘించి నగదు బదిలీ చేయడానికి సంబంధించిన అంశం మరొక వైపు, ఈ 2 అంశాలనే ప్రధానంగా టార్గెట్ గా చేసుకుని విచారిస్తున్నారు. అలాగే అరవింద్ కుమార్ 8వ తేదీ, 9వ తేదీ బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళు ఇక్కడికి ఈడీ కార్యాలయానికి వచ్చి వాళ్ళు కూడా ఇప్పటికే వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులు రికార్డ్ చేయడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రస్తుతం కేటీఆర్ ని విచారిస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా ఒకటే అంశాన్ని చెప్పారు. తాము అప్పటి మంత్రి, ఎవరైతే మున్సిపల్ శాఖ మంత్రిగా అప్పుడు పనిచేసిన కేటీఆర్ చెప్పారో ఆయన ఆదేశాల ప్రకారమే తాము నడుచుకున్నాము తప్ప ఎక్కడ కూడా తాము తమ నిబంధనలు ఎక్కడ కూడా తాము ఉల్లంఘించలేదని వాళ్ళు ఒకవైపు చెప్పడం జరిగింది. కానీ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు వాళ్ళంతా కూడా అధికారులు. వాళ్ళు అప్పుడు మంత్రికి ఇదంతా కూడా చెప్పాల్సి ఉండే, కానీ వాళ్ళు అలాంటిది ఏది అతనికి చెప్పకుండానే నగదును సాధ్యమైనంత తొందరగా ఆ ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీకి బదలాయించడంలో వీళ్ళిద్దరే కీలక పాత్ర పోషించారనేది ప్రధానంగా ఈడీ కూడా గుర్తించడం జరిగింది. ఆ కోణంలోనే వాళ్ళిద్దరిని కూడా విచారించింది.
ఈ విచారణలో వాళ్ళిద్దరు చెప్పిన అంశాలలో మొత్తం కూడా కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ ఆదేశాలు ఇస్తేనే తాము నగదు బదిలీ చేశామని చెప్పారు. మరి అలాంటప్పుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏదైతే నగదును బదిలీ చేసిన బ్యాంక్ ఉందో మరి ఆ బ్యాంకుకు సంబంధించిన సిబ్బందిని మీరు ఎలా మేనేజ్ చేశారు? వాళ్ళు నిబంధనలు కూడా వాళ్ళు కూడా పట్టించుకోకుండా ఏ విధంగా ఇంత నగదును విదేశాలకు బదిలీ చేశారన్న దానికి సంబంధించి కూడా వాళ్ళని ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని విచారించడం జరిగింది. ఇప్పుడు అదే విషయాన్ని కేటీఆర్ని కూడా అడుగుతున్నారు. మీరేమన్నా నేరుగా బ్యాంకు సిబ్బందికి ఫోన్ చేశారా? అక్కడ ఉన్న మేనేజర్కి కానీ ఇతర సిబ్బందికి ఎవరికైనా ఫోన్ చేసి అడిగారా? వాళ్ళని ఏమన్నా వాళ్ళపైన ప్రెషర్ పెట్టారా అన్న దానికి సంబంధించి కూడా ఒకవైపు అడుగుతున్న సందర్భం ఉంది. అలాగే స్పాన్సర్షిప్ సంబంధించిన అంశము, ఇప్పుడు నగదు బదిలీ దాంట్లో ఫెమా చట్టం ఉల్లంఘన, ఈ మొత్తం 6 అంశాలపైన కేటీఆర్ ని ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం అతనికి గంట పాటు కేటీఆర్ కి లంచ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. లంచ్ బ్రేక్ పూర్తయిన తర్వాత ఒక 5 నిమిషాల క్రితమే మళ్ళీ విచారణ ప్రారంభమైంది. ఎందుకంటే అతన్ని 6 గంటల వరకు విచారించే అవకాశం కనబడుతుంది. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠగా ఉంది. ఈ రోజు జరిగే విచారణే చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఫార్ములా E1 రేస్ కేసులో A1 గా కేటీఆర్ పేరు ఉంది కాబట్టి ఇవాళ అతని విచారణే చాలా కీలకంగా ఉంది. ఈ రోజు జరిగే విచారణలో ఈడీ అధికారులకు అతడు ఎలాంటి సమాధానాలు చెప్తాడో ఆ సమాధానాలపైనే తదుపరి దర్యాప్తు కూడా ఆధారపడి ఉంది. సౌజన్య, అంటే రాధాకృష్ణ ఫస్ట్ అక్యూజ్డ్ గా ఉంది కేటీఆర్, కానీ ఈ కేసులో ఈడీ చేత ప్రశ్నించబడుతోంది. లాస్ట్ ప్లేస్ లో ఉన్నారు. అంటే ప్రీవియస్లీ ఆల్రెడీ ఇద్దరు స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు, బిఎల్ఎన్ రెడ్డిది అండ్ వాళ్ళది. సో ఆ రికార్డ్స్, ఆ స్టేట్మెంట్స్, ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని కూడా ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది కాబట్టి కేటీఆర్ని. సో ఫర్దర్ అంటే ఇప్పుడు స్టార్ట్ అయిన ఈ విచారణలో ఫర్దర్ క్వశ్చన్స్ ఎలా ఉండబోతున్నాయి? ప్రధానంగా ఇప్పుడు మాత్రం అంటే ఉదయం నుండి అసలు తను ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఏం చెప్పాలనుకున్నాడో కేటీఆర్ ని పూర్తి స్థాయిలో ఆ వివరాలు సేకరించారు. ప్రస్తుతం మాత్రం ఫెమా చట్టానికి సంబంధించి నిబంధనలు ఎలా ఉల్లంఘించారు, మీరు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారనేది ప్రధానంగా అడుగుతారు. ఆ ఫెమా చట్టంలో నగదు బదిలీ చేయడానికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు సంబంధించిన సిబ్బందిని మీరు ఆదేశాలు వాళ్ళకేమైనా చెప్పారా, లేకపోతే ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో నిందితులుగా ఇద్దరు ఉన్నారో అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి, వీళ్లకు మీరు ఆదేశాలు జారీ చేశారా అన్నదే ప్రధానంగా అడగబోతున్నారు. ఎందుకంటే ఆ ఇద్దరు అధికారులు కూడా కేటీఆర్ పేరు చెప్తున్నారు కాబట్టి మరి కేటీఆర్ ఏం చెప్తాడు? వాళ్ళిద్దరూ ఇచ్చిన స్టేట్మెంట్లలో కేటీఆర్ పేరుంది. మరి ఇప్పుడు కేటీఆర్ ఏం చెప్తాడు అనేది చాలా కీలకం. అదే మెయిన్ ఇంపార్టెంట్ కూడా ఇందులోనే ఉంటుంది. అతను చెప్పే సమాధానమే ఈ రోజు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో కీలకం అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఏం చెప్తాడు ఇప్పుడు మధ్యాహ్నం ప్రారంభమైన విచారణలో ఈ 2 స్టేట్మెంట్ల ఆధారంగా అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సిబ్బందిని విచారణ చేసిన తర్వాతనే ఫెమా చట్టం వీళ్ళు ఉల్లంఘించారనేది ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. అందుకే ఈ కేసులో కూడా ఈసీఐఆర్ నమోదు చేసినప్పుడు ఫెమా యాక్ట్ ని దీంట్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ఫెమా యాక్ట్ తో పాటు ఆ ఇద్దరు అధికారులు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రస్తుతం కేటీఆర్ ని విచారిస్తున్నారు ఈడీ అధికారులు. సౌజన్య, అంటే రాధాకృష్ణ విచారణ చేస్తున్నప్పుడు హీ మైట్ బి క్వైట్ ఆర్ హీ మైట్ బి ఆన్సర్, అంటే ఆయన ఆన్సర్ చేయొచ్చు, కొన్ని క్వశ్చన్స్ కి సైలెంట్ గా కూడా ఉండొచ్చు అనేది ఉంటుంది. సో ఇన్ దట్ వే ప్రతి క్వశ్చన్ కి కూడా ఆన్సర్ చేస్తున్నారా కేటీఆర్? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా దానికి సంబంధించి? ఇప్పటివరకైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కేటీఆర్ ఈడీ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు అన్నిటికి కూడా సమాధానాలు చెప్తున్నాడనే మనకు తెలుస్తుంది. ఎక్కడా కూడా అంటే సోషల్ మీడియాలో కొన్నిట్లలో రూమర్లు, ఊహాగానాలు వేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అలాంటిది లేదు. కేటీఆర్ ప్రతి ఒక్క క్వశ్చన్ కి అధికారులు అడుగుతున్న వాటికి సమాధానాలు చెప్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. లోపల నుంచి సమాచారం సేకరిస్తున్న సమయంలో కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. మెయిన్ గా ఏంటంటే ఇక్కడ భారీ క్వశ్చన్స్ ఏవి ఉండవు. సింపుల్ గా ఎస్ఆర్ నో అన్న క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో మీరు చేశారా, మీరు ఆదేశాలు ఇచ్చారా, సిబ్బందితోటి మీరు మాట్లాడారా, లేదా అధికారులతోటి మీరేమైనా మాట్లాడారా, వాళ్ళకి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, ఇలాంటి వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి వాటికైతే ఇప్పటివరకైతే అతను చెప్తున్నాడు. కొన్ని క్వశ్చన్స్ ఏవైతే టిపికల్ గా ఉంటున్నాయో ఆ క్వశ్చన్స్ కి మాత్రం ఎలాంటి సమాధానాలు చెప్తాడు అనేది చూడాల్సి ఉంది. ఇప్పటివరకైతే ఇంకా అలాంటి క్వశ్చన్స్ ఇంకా అధికారులు అడగలేదు. ఇప్పుడు జరగబోతున్న విచారణనే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదయం నుండి మొత్తం కూడా
రైట్, అది లంచ్ తర్వాత రెండో రౌండ్ విచారణ అయితే కొనసాగుతోంది. మా ప్రతినిధి రాధాకృష్ణ దానికి సంబంధించి అప్డేట్స్ కూడా అందించారు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. సో నిబంధనలు పాటించకుండా పౌండ్స్ లోకి మార్చి పంపడం పైనే ఎక్కువగా కూడా ఫోకస్ పెట్టింది ఈడీ. అటువంటి ప్రశ్నల్ని ఎక్కువగా కూడా సంధిస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది.